అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కోరిన వరాలను ప్రసాదించే తల్లి ఆ వరలక్ష్మీదేవి ఈ నెల ఆగస్టు 8వ తేదీన 3వ శ్రావణ శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతం వచ్చింది. ఎవరైతే ఈ వరలక్ష్మీ వ్రతాన్ని చేసుకుంటారో అలాంటి వారికి అష్టలక్ష్ముల ఆశీర్వాదం కలుగుతుంది. మీ సమస్యలన్నీ వెంటనే తొలగిపోయి మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది. అయితే వరలక్ష్మీ వ్రతాన్ని చేసే ఆడవారు తప్పనిసరిగా కొన్ని ముఖ్యమైన పూజ సామాగ్రిని ముందుగానే సిద్ధం చేసుకొని పెట్టుకోండి. వరలక్ష్మి పూజలో ఎలాంటి లోపం లేకుండా లక్ష్మీదేవిని పూజించి ఐశ్వర్యాన్ని పొందండి. వరలక్ష్మీ వ్రతానికి కావాల్సిన పూజ సామాగ్రి ఏ సమయంలో వరలక్ష్మీ వ్రతాన్ని ప్రారంభించాలి, పూజా విధానం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. పెళ్లైన ఆడవారు దీర్ఘ సుమంగలిగా ఉండాలంటే ఈ వరలక్ష్మీ వ్రతాన్ని తప్పనిసరిగా ఆచరించాలి. మీ భర్తకు అలాగే మీ పిల్లలకు చాలా మంచి జరుగుతుంది. కాబట్టి వరలక్ష్మీ వ్రతాన్ని చేసే ఆడవాళ్లు ఒక రోజు ముందుగానే పూజా సామాగ్రిని సిద్ధం చేసుకోండి. వరలక్ష్మి వ్రతానికి కావలసిన ముఖ్యమైన పూజా సామాగ్రి ఏమిటంటే 100 గ్రాములుల పసుపు కుంకుమలు అలాగే గంధం డబ్బాను ముందుగానే సిద్ధం చేసుకోండి. రంగు కలిపిన పసుపు కుంకుమలు కాకుండా నాణ్యమైన వాటిని ఎంచుకోండి. అలాగే గులాబీ పూలు లేదా తామర పూలను ఏర్పాటు చేసుకోండి. గులాబీ పూలతో వరలక్ష్మీ దేవిని పూజిస్తే డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. అలాగే తామర పూలతో వరలక్ష్మీ దేవిని పూజిస్తే సకల ఐశ్వర్యాలు మీ కుటుంబానికి కలుగుతాయి. ఇక తమలపాకులు, అరటి పండ్లు, వక్కలను సిద్ధం చేసుకోండి. ఇక మీ స్తోమతను బట్టి అమ్మవారికి చీరను పెట్టుకోండి లేదా ఒక జాకెట్ ముక్కను సమర్పించండి. కాబట్టి ఒక పసుపు రంగు చీరను ముందుగానే సిద్ధం చేసుకోండి. అమ్మవారికి సమర్పించే తాంబూలంలో తప్పనిసరిగా 2 తమలపాకులు, 2 అరటి పండ్లు, 2 వక్కలు, పసుపు కుంకుమలను పెట్టి అమ్మవారి ముందు పెట్టుకోవాలి. ఇక అమ్మవారి పూజలో 5 రకాల పండ్లు ఉండాలి. లేదా అరటి పండ్లు ఉన్నా సరిపోతుంది. ఇక మంచి సువాసన గల అగరవత్తులు అలాగే కర్పూరాన్ని సిద్ధం చేసుకోండి. ఎక్కడైతే మంచి పరిమళాలు ఉంటాయో అక్కడే లక్ష్మీదేవి నాట్యం చేస్తుంది. ఇక లక్ష్మీ పూజలో ముద్ద కర్పూరం వెలిగిస్తే చాలా మంచిది. ఇక వరలక్ష్మీ పూజలో తప్పనిసరిగా చిల్లరి నాణాలు ఉండాలి. కాబట్టి 11 రూపాయ బిళ్లలను లేదా 21 రూపాయ బిళ్లలను సిద్ధం చేసుకోండి. అలాగే లక్ష్మీదేవి చిత్రపటం లేదా అమ్మవారి రూపును ముందుగానే సిద్ధం చేసుకోండి. కొత్త చిత్రపటం తెచ్చుకుంటే చాలా మంచిది. ఇక కలశాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఒక రాగి చెంబు, కొబ్బరికాయ అలాగే ఒక ఎర్రటి వస్త్రాన్ని సిద్ధం చేసుకోండి. అలాగే నోము దారాలు తయారు చేసుకోవడానికి తెలుపు రంగు దారాన్ని తెచ్చుకోండి. ఇక వరలక్ష్మీ వ్రతంలో దీపారాధన చేయడానికి 2 కుందులను ఏర్పాటు చేసుకోండి. పాత కుందులు కాకుండా కొత్తవి ఉపయోగిస్తే చాలా మంచిది. కాబట్టి 2 ఇత్తడి కుందులు లేదా 2 మట్టి ప్రమిదలను ముందుగానే సిద్ధం చేసుకోండి. ఇక దీపారాధన చేయడానికి నాణ్యమైన వత్తులు, ఆవునెయ్యిని ఏర్పాటు చేసుకోవాలి. విశేషంగా వరలక్ష్మి పూజలో తామరకాడ వత్తులను వెలిగిస్తే చాలా మంచిది. లేదా జిల్లేడు వత్తులను వెలిగించిన రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది. పసుపు కలిపిన అక్షింతలను తయారు చేసుకోండి. ఇక లక్ష్మీదేవి మెడలో వేయడానికి ఆభరణాలను సిద్ధం చేసుకోండి. లక్ష్మీదేవిని ఆభరణాలతో అలంకరించి వరలక్ష్మీ వ్రతాన్ని చేసుకుంటే అమ్మవారు ఎంతో మురిసిపోతుంది. లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన వాటిలో ఏనుగులు ఒకటి. కాబట్టి మీకు వీలు కుదిరితే చిన్న సైజులో ఉన్న 2 ఏనుగు విగ్రహాలను తెచ్చుకొని వరలక్ష్మి పూజలో పెట్టుకోండి. లక్ష్మీదేవి ఎంతో సంతోషించి ఇక మీ ఇల్లంతా కనక వర్షంతో నింపేస్తుంది. ఒక చిన్న సైజులో ఉన్న లక్ష్మీదేవి విగ్రహం మీ ఇంట్లో కనుక ఉంటే వరలక్ష్మీ పూజలో ఆ లక్ష్మీదేవి విగ్రహాన్ని పెట్టుకొని పంచామృతాలతో అభిషేకం చేస్తే చాలా మంచిది. ఇక అమ్మవారికి నైవేద్యాన్ని తయారు చేయడానికి ముందుగానే సరుకులు సిద్ధం చేసుకోండి. వరలక్ష్మీ వ్రతాన్ని చేసే ఆడవారు ఈ పూజ సామాగ్రిని మొత్తం ఒకరోజు ముందుగానే సిద్ధం చేసుకోండి. ఇక ఆగస్టు 8వ తేదీన వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించే ఆడవారు తెల్లవారు జామున నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి గుమ్మానికి పసుపు రాసి ఇంటి ముందు ముగ్గులు వేసి మామిడి తోరణాలతో ఇంటి గుమ్మాన్ని అలంకరించుకోవాలి. ముందుగా తులసి కోటను పూజించాలి. మొదటిగా తులసి కోటను పూజిస్తే మీ వ్రతాన్ని చిన్నగా ప్రారంభించుకోవచ్చు. ఉదయం 10 గంటల నుండి 45 నిమిషాల నుండి మధ్యాహ్నం 12:15 మధ్యలో వరలక్ష్మీ వ్రతాన్ని ప్రారంభించాలి.
ఇక సాయంత్రం సమయంలో వరలక్ష్మీ వ్రతాన్ని చేసేవారు సాయంత్రం 6 గంటల నుండి ఉదయం 7:30 మధ్యలో వరలక్ష్మీ వ్రతాన్ని చేసుకోవాలి. వరలక్ష్మీ వ్రతాన్ని చేసే ఆడవారు పసుపు రంగు చీరను కానీ ఎరుపు రంగు చీరను కానీ ఆకుపచ్చరంగు చీరను కానీ కట్టుకోవాలి. ముందుగా నైవేద్యాలను తయారు చేసుకోండి. వరలక్ష్మి పూజలో తప్పనిసరిగా ఉండాల్సిన నైవేద్యాలు ఏమిటంటే పాలతో చేసిన పరమాన్నం, పులిహోర, బెల్లం పానకం, వడపప్పు అలాగే గారెలు. ఈ 5 రకాల నైవేద్యాలు సరిపోతాయి. ఇక మీకున్న స్తోమతను బట్టి ఇతర నైవేద్యాలను కూడా నివేదించవచ్చు. శుభ సమయంలో వరలక్ష్మీ వ్రతాన్ని ప్రారంభించి ముందుగా కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. కాబట్టి ఒక ఎర్రటి వస్త్రాన్ని పరిచి ఆ వస్త్రం పైన బియ్యం పోసి బియ్యం పైన కలశాన్ని పెట్టుకోవాలి. కలశానికి కుంకుమబొట్లు పెట్టి కలశంలో నీళ్లు పోసి పసుపు కుంకుమలను కూడా వేసి కలశం పైన కొబ్బరికాయను ప్రతిష్ఠించి కొబ్బరికాయను అమ్మవారి రూపంగా భావించి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి కొబ్బరికాయకు ఎర్రటి వస్త్రాన్ని చుట్టి ఈ కలశాన్ని పూలతో అలంకరించుకోవాలి. కలశం పక్కనే అమ్మవారిని ప్రతిష్ఠించుకోవాలి. లక్ష్మీదేవికి కుంకుమ బొట్లు పెట్టి గులాబీ పూలతో అలాగే ఆభరణాలతో అలంకరించుకోండి. ఇక పూజ చేసే ఆడవారు మీ కుడి చేతికి కట్టుకోవడానికి నోము దారాలను తయారు చేసుకోవాలి. ఒక తెల్లటి దారాన్ని 5 పోగులుగా తీసుకొని ఆ దారానికి పసుపు రాసి పూలు కట్టి ఆకంకణాలను అమ్మవారి దగ్గర పెట్టుకోండి. ముందుగా పసుపు గణపతిని తయారు చేసి గణపతికి నమస్కారం చేసుకొని వరలక్ష్మీ వ్రతాన్ని ప్రారంభించాలి. ముందుగా దీపారాధన చేసి అమ్మవారికి తాంబూలం సమర్పించి అలాగే నైవేద్యాలను నివేదించండి. మహాలక్ష్మీ అష్టకాన్ని చదువుతూ లక్ష్మీదేవిని పూజించాలి లేదా ఓం మహాలక్ష్మీదేవియే నమః అనే మంత్రాన్ని 108 సార్లు చదవండి. ఇక చివరగా అమ్మవారికి హారతి సమర్పించి అమ్మవారికి నమస్కారం చేసుకొని తలపైన అక్షింతలను వేసుకొని మీ వ్రతాన్ని ముగించుకోండి. ఇక మీ ఇంటికి ముత్తైదువులను పిలిచి వాయనం అందించాలి. ముత్తైదువులకు సమర్పించే వాయనంలో 2 తమలపాకులు, అరటిపండ్లు, వక్కలు, గాజులు అలాగే నానబెట్టిన శనగలు ఉండాలి. కనీసం 5 ముత్తైదువులను పిలిచి కాళ్లకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి వాయనం అందించాలి. ఈ విధంగా వరలక్ష్మీ వ్రతాన్ని చేసి ఆడవారు ఒక పూట ఉపవాసం ఉండాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.